ఇది సరైన నిర్ణయం కాదంటూ కూడా ఇప్పటికే కొంత ముస్లిం సంస్థలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. ఇంకో దిక్కు వక్ఫ్ బోర్డుల చట్టబద్ధమైనటువంటి హోదా అధికారాల్లో జోక్యం చేసుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో సహించబోయేది. పర్సనల్ లా బోర్డు ఏంటండి, అది ఒక ఎన్జిఓ. ఈ ఎన్జిఓ వ్యతిరేకిస్తుంది, ఓకే. అలాగే అటువంటి అనేకమైన ముస్లిం ఎన్జిఓ, ఉదాహరణకి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమర్థిస్తుంది, ఆల్ ఇండియా సూఫీ ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది, అలాగే అజ్మీర్ దర్గా కౌన్సిల్ సమర్థిస్తుంది, అజ్మీర్ దర్గా చైర్మన్ సైద్ కెస్టి గారు సమర్థిస్తున్నారు, ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది, ఆల్ ఇండియా ముస్లిం మహిళల ఆర్గనైజేషన్ సమర్థిస్తుంది. వాళ్ళు బయటకు వచ్చి స్వీట్లు పంచుకొని టపాసులు వేసి మోడీ గారికి ధన్యవాదాలు, జై హో మోడీ అంటున్నారు. ముస్లిం మహిళలు, ముస్లిం యువత, పేద ముస్లిం మహిళలు, పేద యువత వాళ్ళందరూ స్వాగతిస్తారు. ఎందుకు స్వాగతిస్తారు? రవికిరణ్ గారు, కొన్ని ఎన్జిఓలు, కొన్ని ఆర్గనైజేషన్స్ సమర్థిస్తున్నాయి, కొంతమంది మీరు అన్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళు స్వీట్స్ పంచుకుంటున్నారు, వాళ్ళకంటే పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి వాదన ఒకవైపు వినిపిస్తోంది. ఇక్కడ ఎన్జిఓలు, మతపరమైనటువంటి సంస్థలు చేసేటువంటి ఆరోపణలు, వాళ్ళు చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ వేరు. బట్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇది రాజకీయంగా మారేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా అందుకనే కదా ఇప్పుడు అపరిమితమైనటువంటి హక్కులు రాజ్యాంగ వ్యతిరేకంగా కట్టబెట్టారు ఒక ట్రిబ్యునల్ కి. అలా కట్టబెట్టడం రాజ్యాంగ వ్యతిరేకంగా తొలగించారు. అందుకని దేశవ్యాప్తంగా ఇప్పుడు మీకు చూపిస్తాను, క్రిస్టియన్ సంఘాలు, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ 29/3/2025 వాళ్ళు జారీ చేసిన లేఖ, మోడీ గారు తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు, దీన్ని అన్ని పార్టీలు ఆమోదించాలని చెప్పారు. అలాగే కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 31/3/2025కి లెటర్ ఏంటి, వక్ఫ్ బిల్లు 2013 వల్ల ఏ రకంగా నష్టపోతున్నావో ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అన్ని పార్టీలు సమర్థించమని. అలాగే అనేకమైన సిక్కు సంఘాలు వాళ్ళు గురుద్వారాలు కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ యొక్క చట్టం 2013లో చేసిన చట్టం అందరినీ, దేశంలో ఉన్నటువంటి ఆఖరికి ముస్లింలు కూడా, అందుకే ఈ రోజు ముస్లింలు బయటకు సంబరాలు చేసుకున్నారు. ముస్లింలకి, పేద ముస్లిం మహిళలకి వాళ్ళ హక్కులు ఇవ్వకుండా వాళ్ళని హరించి వారి యొక్క వారసత్వం, ఇప్పుడు ఆస్తుంది అనుకోండి, మీ నాన్నగారికి శ్రీకాంత్ గారు, మీకు చెల్లు అక్క ఉందాం కానీ చెల్లు అక్క వాటా ఇవ్వాలి కదా, ఆ రకంగా వాటా ఇవ్వకుండా వక్త్ అని చెప్పేసి ఎవరో వాళ్ళ వక్త రాయాల్సిన ముస్లిం మహిళలు అన్యాయం జరిగిపోతుంది. అందుకని వాళ్ళందరూ పేద ముస్లిం మహిళలు, అలాగే అన్ని కులాలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో దీని వల్ల రాజకీయంగా మాకు ఓటు బ్యాంకు కోసమో, ఓటు బ్యాంకు పరిరక్షణ కోసమే ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఏఎంఎంలు ఏడాది చేస్తున్నారు. ఇంకో వర్గం ఆ యొక్క ఆదాయం మీద ఇప్పుడు దాకా పందికొక్కులు కింద పెడితే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. వీళ్ళ సాగో ప్రజలు తిరగబడతారు. ఈ రకమైన దోపిడీ ఎంతో కాలం సాగదు శ్రీకాంత్ గారు.